హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న వాషింగ్ మిషన్ వచ్చేసరికి రీకనెక్ట్ కంపెనీకి చెందిన 6 కేజీస్ వాషింగ్ మిషన్ అనమాట. ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీని స్పైడర్ అనేది బ్రేక్ అయింది. ఒక 6 మంత్స్ నుంచి దీన్ని మనం అయితే పక్కన పెట్టేసాం అనమాట. దీని స్పైడర్ మనకి ఎక్కడా దొరకలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఈ స్పైడర్ అనేది మనమే తయారు చేద్దామని డిసైడ్ అయ్యాం. ఈ విధంగా ఐరన్ పైప్ ఒకటి తెచ్చుకున్నాం మనం, అంగుళన్నర అరంగుళం సైజు. దాన్ని స్పైడర్ షేప్కి తగ్గట్టు మనం బెండ్ చేసుకొని ఆ స్పైడర్ యొక్క పాత సాఫ్ట్ని తీసుకున్నాం మనం. దీనికి సాఫ్ట్ కింద నీట్గా వెల్డింగ్స్ అయినా చేసుకొని ఇప్పుడు పైప్ చూపిస్తున్నాను చూడండి మీకు. పైపు అలాగే 6mm టీవీఎస్ బోల్ట్ కూడా తీసుకున్నాం దీనికోసం. నీట్గా వెల్డింగ్స్ అన్నీ చేసుకొని మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం తయారు చేసాం అనమాట. ఆ స్పైడర్ షేప్లో కరెక్ట్గా కొలుచుకొని ఎక్కడైతే బెండింగ్స్ రావాలో అలాగా అదేవిధంగా అయితే దీన్ని అంతా బెండ్ చేసుకున్నాం మనం. నీట్గా బెండ్ చేసుకొని ఒకసారి దీనికి నీట్గా బఫింగ్ కొట్టేసి స్ప్రే పెయింట్ అప్లై చేసాం సిల్వర్ కలర్. అలాగే ఇవి పాత డ్రమ్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఒకసారి ఎక్కించి అయితే ట్రైల్ వేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక చిన్న ప్రయత్నమే, ఎందుకంటే మిషన్ అంతా వర్కింగ్ అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ స్పైడర్ మనకి దొరకపోవడం వల్ల మొత్తం మిషన్ అంతా పాడైపోయే విధంగా ఉంది. కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా ఇదైతే ట్రై చేయడం అయితే జరుగుతుంది. మీకు లాస్ట్లో ఇదంతా అయిన తర్వాత మిషన్ ఆన్ చేసి కూడా చూపిస్తాను నేను, స్పిన్లో పెట్టి ఫుల్ ఆర్పిఎంలో ఏ విధంగా ఉన్నదన్నది. ఓకే, ఈ బోల్స్ అన్నీ మనం టైట్ చేసేసుకున్నాం. అలాగే బేరింగ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను, ఇన్నర్ బేరింగ్ అలాగే అవుటర్ బేరింగ్, ఆయిల్ సీల్ అన్నిటినీ అయితే మనం ఎక్కించేసాం. వీడియో క్లిప్స్ అన్ని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను. వన్స్ ఇవన్నీ ఎక్కించుకున్నాక ఒకసారి డ్రమ్ ఎక్కి చూపిస్తాను మీకు. డ్రమ్ ఎక్కించి మరి కంపెనీ స్పైడర్ అంత కాదు కానీ కొంచెం షేక్ అయితే ఉంది, కానీ పర్వాలేదు బాగానే ఉంది. ఓకే, దీని కవర్స్ని కూడా ఒకసారి ఎక్కించేద్దాం. ఓకే, కవర్స్ని కూడా ఎక్కించేసి డ్రమ్ని వాషింగ్ మిషన్లో పెట్టి ఒకసారి స్పిన్లో పెట్టి చూపిస్తాను. మీరు సౌండ్ కూడా వినండి ఏ విధంగా ఉన్నదన్నది. నేనైతే సైలెంట్ అయిపోతాను. ఇప్పుడే స్పిన్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఫుల్ ఆర్పిఎంకి వచ్చింది. ఇప్పుడు వినండి సౌండ్ అన్నది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా ఎంత స్పీడ్గా తిరుగుతుంది అన్నది. ఫుల్ ఆర్పిఎంలో అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే కొన్ని బట్టలు కూడా వేసి చూసాను నేను, వాడుకోవడానికి అయితే పనిచేస్తుంది. ఒక 2-3 ఇయర్స్ అయితే దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.